ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. టోటల్‌గా చూస్తే పార్లమెంటు స్థానాలు 25 ఉంటే 747 సెట్ల నామినేషన్లు దాఖలైనయి. అభ్యర్థులు మాత్రం 555. అంటే ఇందులో మిగతా వాళ్ళు ఆటోమేటిక్‌గా విత్‌డ్రా అయిపోతది. ఈ 555 మందికి సంబంధించి స్క్రూటినీ జరుగుతది. మొత్తం అసెంబ్లీ స్థానాలకొచ్చేటప్పటికి 4265 సెట్ల నామినేషన్‌లేశారు. అందులో 3084 మంది అభ్యర్థులు. అంటే మిగతావి ఎక్స్ట్రా అనమాట. అవి మళ్ళీ విత్‌డ్రా అయిపోతాయి. రేపు ఎల్లుండిలో విత్‌డ్రాయల్ ఉన్నాయి కాబట్టి. జగన్ పోటీ చేసే ఒక్క పులివెందుల నుంచి 37 మంది నామినేషన్స్ ఏస్తే, చంద్రబాబు పోటీ చేసే కుప్పం నుంచి 32 మంది నామినేషన్స్ ఏశారు. పవన్ పోటీ చేసే పిఠాపురంలోనే తక్కువ 19 మంది. లోకేష్ పోటీ చేసే మంగళగిరి అయితే ఏకంగా 65 మంది నామినేషన్లు వేశారు. బాలకృష్ణ పోటీ చేసే హిందూపురం నుంచి 19 మంది నామినేషన్లు వేశారు. ఈ పార్లమెంటు పరంగా చూస్తే పురంధేశ్వరి పోటీ చేసే రాజమండ్రి నుంచి 22 మంది వేస్తే, కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేసే కడప పార్లమెంట్ నుంచి 42 నామినేషన్లు దాఖలైనవి. ఇది ఓవరాల్గా నామినేషన్ల ఘట్టం ముగిసే నాటికి ఉన్నటువంటి టోటల్ రిపోర్ట్.